వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండమెంటల్స్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అయితే మీకు టోటల్గా 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఓకేనా, అయితే మీకు సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇవి టోటల్గా మీకు 8 క్వశ్చన్స్ ఇస్తారు నాన్న. ఈ 8లో మీరు ఏవైనా 5 రాస్తే సరిపోద్ది. ఓకే, టైం వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. ఓకే, మొత్తం అన్నీ రాసిన తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు చాయిస్ రాయండి. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చదివితేనే మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ దగ్గర మీకు చాలా బాగా అర్థమవుతాయి. ఓకేనా, సో లేదు నేను డైరెక్ట్ కొంతమంది లాంగ్ ఆన్సర్స్కి వెళ్ళిపోతారు. ఓకే, అలాంటి వాళ్ళకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కష్టంగా అనిపిస్తాయి. ఓకే, అదే మీరు షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్ చదివారనుకోండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ పెద్దదైనా సరే షార్ట్ ఆన్సర్ చదవడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఆ విధంగా ఫస్ట్ షార్ట్లు చదివి ఆ తర్వాత లాంగ్ ఆన్సర్స్లోకి వెళ్ళండి. ఓకే సార్, అయితే మీరు క్వశ్చన్స్ ఇస్తున్నారు బట్ వీటికి ఆన్సర్ సంగతి ఏంటి సార్ అంటే, ఈ పేపర్ పైన ఒక పర్టిక్యులర్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, అయితే ఆ కోర్స్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, మీకు ఈజీగా 50+ మార్క్స్ వచ్చే విధంగా మీకు కోర్సును డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. సో ఇందులో మీకు ఏమేమి ఉంటాయనంటే, కోర్సులో మీకు టోటల్ 5 యూనిట్స్ సంబంధించిన వీడియో క్లాసెస్, 5 యూనిట్స్ సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అండ్ అదేవిధంగా పీడిఎఫ్స్ అండ్ అదేవిధంగా టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మీకు 59 రూపీస్‌కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా సార్ నేను పర్చేజ్ చేస్తాను బట్ నాకు లోపల కంటెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియదనంటే, మీకు పీడిఎఫ్‌లో ఫస్ట్ యూనిట్ అండ్ అదేవిధంగా వీడియో క్లాస్‌లో ఫస్ట్ యూనిట్ మీకు ఫ్రీగా డెమో కింద ఓపెన్ అవుతాయి. ఓకే, ఫస్ట్ అవి వినండి. ఓకే, విని మీకు నచ్చితేనే కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, సో పీడిఎఫ్‌లో మీకు ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్, వీడియో క్లాసెస్‌లో ఫస్ట్ యూనిట్ వీడియో క్లాస్ మీకు ఫ్రీగా ఓపెన్ అవుతాయి. పీడిఎఫ్ మొత్తం చెక్ చేయండి, క్లాస్ బాగా వినండి, ఎక్స్‌ప్లనేషన్ ఏ విధంగా ఉందో చూడండి. మీకు పీడిఎఫ్ నచ్చి క్లాస్ మీకు బాగా అర్థమైతేనే కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, సో మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత 6 మంత్స్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 6 నెలల్లో మీ ఫోన్లో మీకు కోర్స్ అవైలబుల్‌గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏ డౌట్ వచ్చినా కార్నర్‌లో వాట్సాప్ హెల్ప్ ఉంటుంది. క్లిక్ చేయండి, అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేస్తారు. ఓకేనా, సో ఈ కోర్సు ఓన్లీ పర్టిక్యులర్ ఒక యూనివర్సిటీ వాళ్ళకనే ఉండదు. ఓకేనా, అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీకు కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, సో దీనికోసం మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే డిఎంటీ లాజిక్స్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. లేదనుకుంటే మీకు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ సెర్చ్ చేస్తే మన యాప్ వస్తది. డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో మీకు కోర్స్ అవైలబుల్‌గా ఉంది. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తది, ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో అయితే ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా టోటల్‌గా 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 10లో మీరు ఏవైనా 5 రాస్తే సరిపోద్ది. ఓకే, 10 రాయాల్సిన అవసరం లేదు. ఈ 10లో ఏవైనా 5 రాస్తే సరిపోద్ది. ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా మీకు యూనిట్‌కి 2 క్వశ్చన్లు చొప్పున వస్తాయి. ఓకేనా, అయితే మీరు 9లో 2 రాసేస్తాను, 10లో 2 రాసి 11లో 1 రాస్తున్నారు అవ్వకూడదు. ఓకేనా, 5 యూనిట్ నుంచి యూనిట్‌కి ఒక క్వశ్చన్ చొప్పున 5 క్వశ్చన్లు రాయాలి. ఓకేనా, సో టైం వేస్ట్ చేసుకొని చాయిస్ రాయొద్దు. ఓకే, ఇప్పుడు మీకు ఏవైతే నేను క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్‌లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా, సో ఖచ్చితంగా ఇవన్నీ చదవండి. ఈజీగా మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఓకేనా, సో మీకు ఈజీగా 50+ మార్క్స్ తెచ్చుకునే విధంగా కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. కోర్స్ మీకు డిఎంటీ లాజిక్స్ యాప్‌లో అవైలబుల్‌గా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, సో మీకు ఏదైతే నేను క్వశ్చన్స్ చూపిస్తున్నానో ఇవన్నీ కూడా చదవండి. ఓకేనా, సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్‌లోకి రావడానికి ట్రై చేయండి. ఓకేనా, సో షార్ట్ ఆన్సర్స్ చదివిన తర్వాత లాంగ్ ఆన్సర్‌లోకి వస్తే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే, సో చాలామంది డైరెక్ట్‌గా లాంగ్ ఆన్సర్‌లోకి వెళ్ళిపోతారు. అలా చేయొద్దు. షార్ట్ ఆన్సర్స్ చదివి షార్ట్ ఆన్సర్ తర్వాత లాంగ్ ఆన్సర్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతది. ఓకేనా, సో మీకు యాప్ గురించి కానీ, కోర్స్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తది, ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, సో ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.